ఏమా త్రిపుర, బట్టల కొండం అయిపోయిందా? ప్రేమిలతో వెళ్తే ఏ సాయంత్రానికో వస్తావనుకున్నాను. నేనేమైనా పెళ్లి కూతుర్నా సెలక్షన్ చేసుకుంటూ అక్కడే కూర్చోడానికి? అయినా మేం వెళ్ళింది పెళ్లి కొడుకు షాపింగ్ కోసం కదా. పిన్ని, పెళ్లి కొడుకు షాపింగ్ కోసం అంటావేంటి పిన్ని? మతిగాని పోయిందా ఏంటి? అక్కడ జరిగిన గొడవకి నా కాళ్ళు చేతులు ఆడట్లేదనుకున్నాను. బుర్ర కూడా పనిచేయట్లేదన్నమాట. అందుకే గొడవ జరిగిందని నోరు జారాను. ఏంటి ప్రమిళ, ఏం జరిగింది? అబ్బో, అది అలా ఇలా చెప్పేది కాదులేండి. అసలు వదిలేయండి. ముందు నువ్వు వదిలేస్తే మంచిది పిన్ని. ఏం జరిగిందో చెప్పు పెదబాబు. వదిలేసేనానమ్మా, గాలి మాటలు. ఆ మాటలే రేపు పేపర్లో అచ్చవుతాయి, టీవీలో ప్రసారం అవుతాయి పెదబాబు. పిన్ని, నిన్ను వెంట తీసుకువెళ్ళడం నాది బుద్ధి తక్కువ. ఊరుకోవు కదా. నేను ఊరుకున్నా ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? నువ్వు భరణి ప్రేమించుకుంటున్నారని చెప్పుకోరు? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాల్తాయి చెప్తున్నాను. అలాగే ఇంకో మాట చెప్తే మీరు నన్ను చావగొడతారేమో. త్రిపుర భరణిని పెళ్లి చేసుకుంటుందంట. ప్రమీల, ఏంటి అందరూ అక్కడే ఆగిపోయారు? నేను బెండ్ అవుతాను, వీపు మీద వచ్చి పిడిగుద్దులు గుద్దండి. అయ్యో, ఏంటి పిన్ని అలా చెప్పేశావు? ఇందులో దాయడానికి ఏముంది త్రిపుర, నిజం చెప్పేశాను. చంపేస్తాను. అదే మాట ఇంకొకసారి అన్నావో చంపి తీరతాను. నోరు జారడానికి సిగ్గుండాలి. అత్తయ్య, ప్రమీలకి ఏ శిక్ష వేసినా మేం జాలిపడం. ఇంట్లో నుంచి గెంటేసినా మేము అడ్డుపడమమ్మా. మీరు బావుగారు ఏం మాట్లాడరే? ఏదో ఒకటి అనండి. ఇద్దరమే జాలి మీద బతుకుతున్న వాళ్ళం. రోడ్డు మీద పడితే నేనే నిన్ను ఓదార్చాలి. కూతురు పక్కింటోడి పక్కన తిరిగితే పట్టించుకోరు గాని, నేనంటే మాత్రం పనికిరాని వాళ్లకు కూడా పౌరుషాలొచ్చేస్తాయి. మీ పౌరుషం ఏదో చెడు తిరుగుళ్ళు తిరిగే మీ కూతురు మీద చూపించండి. ప్రమీల, ఇదేంటి అంత విచిత్రంగా ఉంది? త్రిపుర భరణితో బయటికి వెళ్ళడం నేను చూసానమ్మా.
అమ్మా నోర్మొయ్. ఇంకా అదే మాట నువ్వన్నందుకు నేను విన్నందుకు కొట్టాను. కూతుర్ని అనుమానించే తండ్రి నా కొడుకైనందుకు సిగ్గుపడుతున్నాను. మత్తు దిగితే మళ్ళీ వెళ్ళి తాగు, అది నీ వ్యసనం. కానీ పిచ్చివాగుడు వాగావంటే ఇక అమ్మనే మాట నీ నోటి వెంట రాదు. ఇది శాసనం. బయటికి పో. నేను చెప్పేది నమ్మటం లేదు వీళ్ళెవరు. బావగారు ఎక్కడికి వెళ్తారో ఏంటో అత్తయ్య. ఇంకెక్కడికెళ్తారు? బయటకెళ్ళిందనుకున్న త్రిపురను వెళ్ళి తీసుకొస్తారు. చిచి, ఈయన మారు. తిరగని. తెల్లారితేనైనా కళ్ళు సరిగా కనపడతాయేమో. ఒకవేళ వాడు బయటే ఉంటే మాత్రం ఈ పూట ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అర్థమైందా? పెళ్లి సంబంధం కుదిరినా నువ్వు భరణితో పిచ్చి సంబంధం ఏర్పరచుకుంటున్నావని ప్రమిళ, పిన్ని, విఘ్నేష్ చివరికి నాన్న కూడా నిందలేయాలని చూశాడు. తల తిరిగి ఒకరు, తప్పతాగి ఒకరు నిన్ను అపార్థం చేసుకున్నారు త్రిపుర. కానీ నువ్వు ఎప్పుడు తప్పు చేయవని, పరువు పోయే పని చేయవని నా నమ్మకం. వచ్చే నెల భాస్కర్తో నీ పెళ్ళి. అమెరికా వెళ్ళిపోతావు. ఎన్ని అప్పులున్నా గొప్ప సంబంధం చూశారని ఊళ్ళో వాళ్ళు అనుకుంటే నానమ్మ మురిసిపోతుంది. అలా కాకుండా ఇంకేదన్నా జరిగితే ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు విని నానమ్మ గుండాగిపోతుంది. నాన్న తప్పు చేయడం వల్ల తాతయ్య పోయారు. నువ్వు తప్పు చేయడం వల్ల నానమ్మకేమైనా జరిగితే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా లేనట్టే. మన ఇంటి గౌరవం నీ చేతుల్లో ఉంది. మన ఇంటి సంతోషం నీ పాదాల కంటే పారాణి పైన ఉంది. పెళ్లి మండపంలో నువ్వు వేసే 7 అడుగుల కన్నా ముందు ఒక్క తప్పుడు అడుగు వేసినా మన కుటుంబం నాశనం అవుతుంది త్రిపుర. నీకు సంబంధం ఖాయం కాకముందు నువ్వేం చేసినా చెల్లేది. ఇప్పుడు నా చెల్లెలంటే ఇది అని గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. నువ్వు సిగ్గుపడకుండా మేము సిగ్గుపడేలా చేస్తే ఇంకెప్పటికీ శుభకార్యం జరగదు త్రిపుర. నువ్వు నా మాటలు వింటున్నావు అనుకునే చెప్తున్నాను. ఒకవేళ పడుకుని ఉంటే రేపు తెల్లారాక కళ్ళు తెరిచి నా కళ్ళను చూస్తే చాలు నువ్వు అర్థం చేసుకోగలవు అనుకుంటున్నాను. భరణి గర్ల్ ఫ్రెండ్ని, లవ్వర్ని. ఆ మాటకొస్తే పెళ్ళాన్ని కూడా నేనేరా.